నూజివేళ్ళ పరిస్థితి ఏముందంటే కొంచెం తెలుగుదేశం మీదే ఉంది కొంచెం అంతే. చూశారు 2-3 సార్లు చూశారు కదా, మళ్ళీ రావాలని అంత ఇదేముంది. చూసాం, అందరిని చూసాం, 2-3 సార్లు చూసాం. ఆయన చేశారు కానీ మాకు కొంచెం అట్లాగే పోద్ది అనుకుంటున్నాం అంతే. అది అంటే ఇక్కడ నూజివీడుకి వచ్చేటప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా లోకల్ ఉన్న లీడర్కే గెలుస్తాడని చెప్పనే ఇది ఉంది కదా. మరి పార్థసారథి గారు నాన్ లోకల్ అవుతున్నారు కదా, మరి దాన్ని బట్టి చూసుకుంటే ఎలా ఉండబోతున్నారు? ఈసారి మాత్రం అంత కనపడతలేదయ్యా. అది మారుతుందేమో అనుకుంటున్నాం మేము. అంటే జనసేన 3 లాగుద్ది అనుకుంటున్నాం, కలిపి లాగుద్ది మార్పు కావాలా అని జనం. బాగుంది ఇది, అదే కొంచెం పర్లేదు అనిపిస్తుంది, ఇది మా ఉద్దేశం అంతే. బాబాయ్ ఏ ఊరు మీది? మడిచెర్ల. ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు? నాకు తెలియదండి, నాకు తెలియదు. ఓటే లేదు నువ్వు? ఓటు వేస్తున్నావు కానీ నాకు తెలియదు. మరి అప్పుడు వేసామంటే ఆయన చచ్చిపోయాడుగా. మరి ఇప్పుడు ఎవరికి వేస్తా? మేమా దీనికి వేస్తాం, తెలుగుదేశానికి. అది తెలుగుదేశానికి ఎవరో తెలీదా మీకు? ఈయనండి చంద్రబాబు నాయుడు. నేను పవన్ కళ్యాణ్ పార్టీ అండి, టీడీపీ పార్టీ రెండు ఉన్నాయి. ఫస్ట్ టీడీపీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మేము నాయుడు. మేము నాయుడు ఉండి నాయుడు ఫీడింగ్ కూడా కొంత తీసి. లేదండి 90% లేదండి, అలా జరుగుతుంది మరి. తర్వాత నూజివేట్లో మాకు 80% టీడీపీకి ఉంది, కూటమిలో ఉంది. తర్వాత ఇక ఎందుకంటే ఈయన చేసిన పనులు చాలా పనులు ఏమి చేయలే నాయన గారు. రోడ్లు లేవు, అది లేదు, ఇది లేదు. ఒక వార్డుకి వచ్చి చూసింది లేదు. ఏ బాబు ఇట్లా ఉన్నావేంటి, ఏముంది మీ వార్డు ఈ పరిస్థితి అని అడిగింది కూడా లేదు మాకు. ఎప్పుడు కావాల్సినప్పుడు వస్తారు, ఇప్పుడు దండం పెడతారు, వెళ్ళిపోతారు అంతే. ఓటు వేయమని వెళ్తారు, అంతగాని ఏం కనపడతారు. అదండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేండి, ఎవరు అయినా నాకు వద్దన్నాడు కూడా. ముందు మాకు పార్టీ గెలిస్తే చాలు, తర్వాత నేను చూసుకుంటా అంటున్నారండి లెక్క. స్టేట్లో కూడా టీడీపీ వస్తుందని మా అభిప్రాయంలో ఉంది మరి చాలా మట్టుకి. ఎన్ని పథకాలు ఎవరు చూపించాడండి? పథకాలు చెప్పండి. 180 కోట్లు ఎంతో అప్పు చేశాడంట. మరి అవన్నీ మరి ఎవరు తీరుస్తారండి? అవన్నీ ఎవరు తీస్తారు? ఎక్కడ తెచ్చే అప్పు తెచ్చి ఎవరేమన్నారు? అడిగారా? ఇల్లు ప్రజలు అడిగారా? అడగలేదుగా. అది మరి అంతే గారు. సార్ ఇప్పుడు నూజివీడులో పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు కూటమి ఒకవైపు ఉంది, ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ వచ్చాడు, పథకాలతో మేము అందరినీ కూడా మెప్పించామని చెప్పని అన్నారు. ఇంకో పక్కన కూటమి ఏమో ఏం జరగలేదు, మీ ముగ్గురం కలిసి వస్తేనే మీ అందరికీ మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పని అంటుంది. ఎట్లా ఉంది నూజివీడులో పరిస్థితి? అయితే కొంతమంది జనాలకి అయితే పథకాలు నచ్చట్లేదు సార్. పథకాలు అనేది ఆడిచ్చే పథకాలు ఏంటి అయిపోద్ది. పథకాలు ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. అయితే ఈ పథకాలు కూడా తీసుకున్న వాళ్ళలో 50% ప్లస్ ఉంది, 50% మైనస్. అందులో మళ్ళీ లోటుపాట్లు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ అయితే మాకు తెలిసిన బట్టి చాలా వేస్ట్ అని అంటున్నారు. అక్కడ కూర్చొని సచివాలయాల్లో 20 మంది ఏం చేస్తున్నారో తెలియదు, కూర్చొని ఊరంగా అటు ఇటు తిరుగుతున్నారు, అంతకంటే చేసేది ఏం లేదు. అదొక చాలా దరిద్రమైన వ్యవస్థ అంటున్నారు. జనాల్లో అయితే మాత్రం అదే, ప్రతి కూడా అదే అంటున్నాడు. వాలంటీర్లో మాత్రం ఎందుకు పెట్టారు? వేస్ట్ గారు. ఇక్కడ ప్రతాపరావు గారు మళ్ళీ గెలిస్తే 3వ హ్యాట్రిక్ అవుతుందని చెప్పని అంటున్నారు. ఇక్కడేమో పార్థసారథి గారు ఏమో నాన్ లోకల్ అని చెప్పని అంటున్నారు. మరి ఏ విధంగా చూస్తున్నారు? లోకల్ పార్థసారథి గారు కూడా నాన్ లోకల్ కాకపోయినా గెలిచారుగా, 1-2 సార్లు గెలిచారు కదా, గెలిచి మంత్రి చేశారు కదా ఆయన. చేసినప్పుడు ఇప్పుడు ఓటింగ్ శాతం ఎలా ఉంటుందంటే సైకిలా ఫ్యానా అనే డిసైడ్కి వచ్చారు జనం. క్యాండిడేట్ ఎవరనేది మర్చిపోయారు. క్యాండిడేట్ని పక్కన పెట్టేశారు. మొన్నటిదాకా ఏంటంటే యాంటీ నడిచింది, ఇప్పుడు అది కూడా మానేసి డిసైడ్ అయిపోయారు, సింబల్గా డిసైడ్ అయిపోయారు జనం. అది ఫ్యాన్ అంతే. దరిదాపులుగా 80-90% కూటమి వస్తుంది.